హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మన ఛానల్ సహస్ర అనిల్. మన ఛానల్ కనుక కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మన వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చిన లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో ఇదంతా ఏంటి అనేసి అనుకుంటున్నారా? అదేనండి, మన శ్రావణం వచ్చేస్తుంది కదా. ఆ శ్రావణం కోసం అయితే హోమ్ క్లీనింగ్ పెట్టేసుకున్నా. హోమ్ మొత్తం కాదండో, ఓన్లీ జస్ట్ హాల్లో ఓన్లీ టీవీ పార్ట్ మాత్రమే. దీనికే మినిమంలో 3 అవర్స్ ఏమో పెట్టింది కావచ్చు. ఎందుకనంటే అవి తీసి తుడిచి ఇవన్నీ పెట్టేసరికి చాలా టైం పట్టేసింది నాకు. శ్రావణం వచ్చేస్తుంది కదా, ఇక ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసేసుకుందాం అనేసి అయితే స్టార్ట్ అయితే చేసేసాను. ఆల్రెడీ మొన్న అయితే కొంచెం చేసేసా. ఇల్లు మొత్తం బూజు మొత్తం దులిపేసుకున్నా. కొంచెం పాట్స్ అన్నీ కొన్ని అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఈ ఒక్క టీవీ పార్ట్ ఒక్కటైతే మిగిలిపోయింది. దీన్ని ఇవాళ క్లీన్ చేద్దాంలో ఎట్టకేలికి అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే చాలా దుమ్ము పట్టేసింది అబ్బా. ఎంత క్లీన్ చేసా కానీ దుమ్ము ఏ రకంగా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఫ్యాన్లకే పడుతుంది, పోతే ఇక్కడ టీవీ కాడనే పడుతుంది. టీవీ కింద అయితే మామూలుగా లేదా దుమ్ము. తుడుద్దామంటే టీవీ ఎక్కడ కింద పడిపోద్ది అన్న భయము. ఇక అందుకనేసి ఒక్కసారి మొత్తం తీసేసి మొత్తం దులిపేసి దానికి కింద పేపర్లు పెట్టేసుకొని పెట్టుకుంటే కొద్దిగా నీట్గా కనబడుతుంది కదా అనేసి అయితే పెట్టేస్తున్నాను. అమ్మో, ఈ క్లీనింగ్ మామూలు కాదబ్బా. ఒక్కొక్కటి మనం అనుకుంటాము అబ్బా మన ఇల్లు బాగుండాలి అనేసి అన్ని కొనేసుకొని వచ్చేసి అన్ని డెకరేషన్ చేసుకుంటాం, కానీ వాటి క్లీనింగ్ టైంలో మాత్రం దూల తీరిపోతుంది. తీసుకున్నట్టే కాదు, వాటిని నీట్గా ఉంచుకోవడం కూడా పెద్ద టాస్కే కదా. వాటిని నీట్గా ఉంచుకోవడం అంటే అంత ఆషామాష కాదు. చాలా అంటే చాలా దుమ్ము పట్టేస్తుంది. ఆల్మోస్ట్ అవి బ్లాక్ అయిపోతుంది. అంతకుముందు నేను వాల్కు పెట్టేసుకున్నది ఒకటి ఉంటుంది, సో ఇక్కడ కనబడుతుంది కదా బ్లూ, అది చాలా దుమ్ము పట్టేసింది కానీ మొన్నైతే నీళ్ళలో తీసేసిన కంచెలు పాపం మొత్తం ఏంటంటే ఆ వాలిపోయినట్టు అయిపోయింది ఈకలు. వాటిని ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. దూచాను, అన్నీ వేసాను, బట్ సెట్ అవ్వలేదు. సరేలే అనేసి అయితే నేను ఇక అట్లా కొంచెం, ఎందుకంటే మరీ దుమ్ము పట్టి ఉన్నాయి అనుకోండి సెట్ అవ్వదు కదా. మనం ఇట్లా కాదండో, మన ఇంట్లో మనం పని అవుతూ ఉండాలి. సో దాంతోపాటుగా టీవీ కూడా నడుస్తూ ఉండాలి, లేకపోతే నిశ్శబ్దం నా ఒంటికి పట్టదు. అది ఏదో ఫీలింగ్ వస్తుంది, ఇంట్లో ఎవరో ఉన్నారా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు భయం వేస్తుంది అబ్బా. అందుకే అనేసి నేను ఇంట్లో కూడా టీవీ రన్ అయితేనే ఉంటుంది నాన్ స్టాప్గా. అది కూడా కొన్ని ఫన్నీ వీడియోస్ వీళ్ళే పెట్టేసుకొని చూసుకుంటూ ఉంటా. ఇమ్రాన్ ఖాన్వి, మిగతా క్రియేటివ్ థింగ్స్ ఇవి వీళ్ళే అన్నీ పెట్టేసుకొని చూసుకుంటూ ఉంటాము. ఎందుకంటే టైంపాస్ అవుతూ ఉంటాయి కదా అనేసి. ఇక మనం ఒంటరిగా ఏం పెట్టుకోకుండా సైలెంట్గా వర్క్ చేసామనుకోండి, మైండ్లో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఏం జరిగింది ఏంటి, వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు, మరి అవన్నీ మనకెందుకు. కొంచెం సౌండ్ పెట్టేసుకొని హ్యాపీగా వర్క్ చేసుకున్నాం అనుకోండి, ఆ సౌండ్ మీద వెళ్ళిపోతుంది, ఆలోచనలు తక్కువ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ క్లీనింగ్ ఏది చేస్తున్నాము, వామ్మో ఇవి మామూలు కాదండి. మామూలు క్లీన్ కాదు. యాక్చువల్గా 1 మంత్ అయింది క్లీన్ చేసి, మళ్ళీ ఏం క్లీన్ చేయండి దాని తీరు. యథావిధి స్నానానికి వచ్చాయి. తీసుకోగానే కాదమ్మా, తీసుకునే తుడిసి క్లీన్గా ఉంచుకోవాలి అనేసి మా ఆయన అంటున్నాడు. నేనే చేసుకుంటాను కదా, తనేం కాదు కదా అనేసి మా ఆయన అన్న. నేనే చేసుకుంటాను, మేము వేసిస్తున్నావా నాకు అన్నాక నోరు మూసుకున్నాడు పాపం. సో ఇవన్నీ ఇప్పుడు అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకోవాలి. యాక్చువల్గా ఏంటి అని అంటే, మొన్న మా పిల్లలు కొంచెము గోడలకి కాళ్ళు పెట్టేసి మురికి అంత కొంచెం అవి ఇవి చేశారు. సో ఆన్లైన్లో ఈ మధ్యాహ్న రిమూవర్ అనేసి వస్తుంది కదా, వాల్ రిమూవర్ అనుకుంటా. కానీ సీరియస్లీ అండి, చాలా అంటే చాలా బాగా పనిచేశాయి. ఇల్లు చాలా కొత్తగా అయిపోయింది. మనకి ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయో ఆ మరకలు మొత్తం క్లీన్ చేస్తుంది. ఎరేజర్ టైపు బాగా చేస్తుంది, బాగా నచ్చింది నాకు. ఘోరంగా గలీజ్గా ఉండే మా గోడలు, ఎందుకంటే మట్టి మా వాళ్ళు కాళ్ళతోని గోడను దన్నేసరికి ఎంత గలీజ్గా అయిపోయింది. అవి మన సీరియస్ మొత్తం క్లీన్ చేసేసింది. ఇల్లు మొత్తం సూపర్గా అయిపోయి మళ్ళీ కొత్త పెయింట్ అయితే ఎలా ఉంటుందో అలా అయిపోయింది. కానీ నా నడుమైతే వాసిపోయింది లేదబ్బా ఘోరంగా. సెల్ఫ్లో సామాన్ అంతా తీసి సదిరేసరికి ఇవన్నీ తుడిచేసరికి ఇంత టైం పట్టింది. ఏదో మనం డెకరేషన్ కోసం అని అన్నీ కొంటాం, కానీ ఇవన్నీ తుడడానికి ఎంత టైం పడుతుంది తెలుసా, అసలు చాలా టైము. ఇది తుడవంగా ఇరిగిపోయిందండి. ఇది ఒక్కటే ఫోటో మిగిలిపోయింది, చాలా సాడ్. యాక్చువల్గా ఈ పైన ఉన్న ఫొటోస్కి ఒక పెద్ద ట్రీ లాంటిది వచ్చింది అన్నట్టు. ట్రీకి అవన్నీ ఫొటోస్ సెట్ చేసి పెట్టిండు మా పెద్దని. ఫస్ట్ వాడు పుట్టినప్పుడు మన ఫోటో, చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ తీసేసి ఫ్రేమ్ లాగా పెట్టేసి వాల్కి అతికించుకున్నాము. ఇక మాకు తెలిసిందే కదా, మనం ఊర్లు షిఫ్ట్ అయ్యే కొద్దీ ఒక్కొక్కటి పీకి పెట్టడానికి ఇవి సైడ్లు ఇలా కట్ అయిపోయి కథం అన్నీ చాలా వరకు ఇరిగిపోయినాయి. ఇంకా చాలా ఫొటోస్ ఉండే, మినిమం 25
25 ఫొటోస్ దాకా ఉండే, అవన్నీ పోను ఇవి మిగిలినవి మాత్రమే. మా పెద్దోని అన్నీ మిగిలాయి, మాది ఒక్కటే ఇది మిగిలింది అని అనుకుంటే ఇప్పుడు దుడుస్తూ ఉంటే ఇది పోయింది. బాధ అనిపిస్తుంది, బట్ ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. సో ఈ కప్స్ ఇక మా ఊళ్ళే. ఇది నేను మా ఆయనకి ఇచ్చాను, మా ఆయన ఇది నాకు ఇచ్చిండు. ఇది మా పిల్లలిద్దరికి జనవరి 1 రోజు జనవరి 1 రోజు గిఫ్ట్ చేశాను. ఇవి అంత ముందే తీసేసుకున్నాను. ఇవి మేము ఇల్లంతా కుంటలో ఉండంగా ఇది మా ఆడబిడ్డ కొనిచ్చింది నాకు, బుద్ధి ఉంది. సో ఇది నేను తీసేసుకున్న తర్వాత ఇవి 2 బుద్ధులు కూడా ఇది లాఫింగ్ బుద్ధ. ఇవి 2 బుద్ధులు కూడా నేను ఆన్లైన్లో తీసేసుకున్నా. ఈ 2 కుక్కలు నేను వేములవాడ పోయినప్పుడు తెచ్చుకున్నా, ఇప్పుడు కాదు, వేములవాడ పోయినప్పుడు. ఇవి కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసా. ఇవి కూడా అంతే, కొడుకుల కోసము. అండ్ ఇవి 2 బుల్లెట్లు బైక్ అయితే మొన్న ప్రత్యేకించి ఇక్కడ మాకు ముస్లింలది ఏదో పండుగ జరుగుతుందండి, ఉసురో సంథింగ్ ఏదో, ఐ డోంట్ నో, నాకు అంతా తెలియదు. సో అక్కడ 2 కొడుకులకు చెరొక్క బుల్లెట్ బండి ఉండాలి అనేసి చెరొక్క బండి అయితే కొనిచ్చిండు. ఇవి మ్యాక్సిమం నేను వీడి దుడ పట్టి గంట పైన అవుతుంది, ఎందుకంటే ఎంత దుమ్ము పట్టిందంటే అంత దుమ్ము పట్టింది. సో ఇక మన కృష్ణుని కూడా మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసా అన్నమాట. ఇక అక్కడ ఇవంతా ఆడ మొత్తం దులిపేసి మళ్ళీ అదంతా క్లీన్ చేసేసి పెట్టేసరికి నాకు ఈరోజు ఏ టైం అయ్యేది కూడా తెలియదు. సో ఇదన్నమాట. ఇంతకుముందు చూపెట్టా కదా, ఆ ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను. యూజ్ అనుకునే వాళ్ళు, ఇంట్లో చిన్నపిల్లలు అన్న వాళ్ళు అయితే చాలా బాగా పనిచేస్తుందండి. అదైతే ఆల్మోస్ట్ మన పెన్ను గీతలు కూడా కొద్దిగా రిమూవ్ చేస్తుంది, కొద్దిగా కాకపోతే మనం అది ఓపిక కొద్దిగా వేయాలి. అలా చేస్తే అవి కూడా రిమూవ్ అయిపోతున్నాయి. కానీ చాలా అంటే చాలా వర్క్ అయిపోయింది, నాకైతే భలే అనిపించింది. జస్ట్ 110 112 ఎంత పడ్డది అంతే. 4 పీసెస్ ఏమో వచ్చినాయి, బాగా పని చేస్తాయి. ట్యాగ్ చేస్తా చూడండి. ఇక అక్కడ క్లీనింగ్ అంతా అయిపోయినాక ఇవి సరడం కోసం అయితే యుద్ధానికి అయితే సిద్ధం అయిపోయాను. ఆల్మోస్ట్ ఇవి ఉన్నాయి 4 సెల్ఫ్లే, కానీ 4 గంటల టైం పట్టింది అబ్బా. ఏమో ఇక్కడ మనం ఇన్వర్టర్ పెట్టేసి ఉంచుతున్నాం కదా, ఆ ఇన్వర్టర్ పక్కకి ఇంకొక ఇన్వర్టర్ది బాక్స్ అది కూడా ఉంది కదా, దాని కింద కూడా చాలా దుమ్ము ఉంది. బట్ అది ముట్టలేము. మళ్ళీ ఏమైనా నేను పుల్లబెట్టి గెలికాను అనుకోండి, చీపురు పట్టి, సో దాంట్లో ఏమన్నా మిస్ అయిందంటే మా ఆయన నా మీద ఒరుడే కదా, కొట్టేస్తాడు. ఎందుకంటే ఏదైనా వస్తువు ఖరాబ్ అయితే దానికి మినిమంలా 2-3 వేలు కానీ అది ఓకే అయితే లేదు. అందుకే నేను ఇక దాని జోలికి వెళ్ళలేదు. టీవీని కూడా యాక్చువల్గా టీవీకి కూడా అక్కడ కనబడుతున్నాయి మీకు మరకలు ఉన్నాయి. వాటిని ఎలా దుడవాలో నాకు నిజంగా అర్థం కావట్లేదు. కొంచెం వాటర్ దుడుద్దామంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒకటి చెప్పింది, దానిది కూడా టీవీకి దుమ్ము ఉంది కదా అనేసి ఒలినో సంథింగ్ వాటర్ పెట్టి దుడితే దాని డిస్ప్లే వీకిందని అన్నది. సో ఇక అలాంటి మనం రిస్క్ చేయొద్దులే. డిస్ప్లే వీకితే కొన్నదానికన్నా డిస్ప్లే వేయించడానికి కాస్ట్ ఎక్కువైంది అన్నది. ఓయమ్మో మనకు అంత సీన్ లేదులే, మనం అంత కష్టపడి దాన్ని ఖరాబ్ చేసుకుండద్దు, ఆ మరకలు ఉంటే ఉండని లే అన్నట్టు జస్ట్ నార్మల్గా అయితే తుడిచేసుకున్నాను. ఎందుకంటే బాబోయ్, మనం కొన్నదానికంటే దీనికి పెట్టానంటే కొత్త టీవీ వస్తుంది, అంత బడ్జెట్ ప్రజెంట్ లేదబ్బా, అంత ఓపిక కూడా లేదు. ఉన్న వాటినే మనం కాపాడుకొని బతికితే ఇప్పుడున్న కాలంలో బతికిపోతాం మనం, అట్లా అనిపిస్తుంది. సో ఇక్కడ మొన్ననే పేపర్లు అయితే తెప్పించాను మా ఆయనతోటి. వంట రూమ్ కూడా మొత్తం చదివేసాను పేపర్లతోటి, ఎందుకంటే మనం పేపర్ లేకపోతే కింద డస్ట్ మొత్తము అంటేస్తున్నది. సో పేపర్లు పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వెళ్ళిపోయేటప్పుడు జస్ట్ పేపర్ తీసేసినామని అంటే అంత దుమ్ము ఉండదు కదా అనేసి అనిపించింది. సో అందుకనేసి ఇక పేపర్లు అయితే పెడుతున్నాను. కానీ చాలా రిస్క్ అబ్బా, ఆ చైర్ వేసుకొని పైన పేపర్లు ఫోల్డ్ వేసేసరికి నా దూల మొత్తం తీరిపోయింది, మామూలుగా కాదు. బ్యాక్ పెయిన్ ఘోరంగా వచ్చింది, ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ కదా. సో ఇవి పెడుతుంటే కదా ఒక టెన్షన్. ఆల్రెడీ మొన్న చదివేటప్పుడు బుద్ధుడు ఒకటి కింద పడ్డాడు, అది కొంచెము పగిలింది, మస్తు బాగా అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 5 years నుంచి వీటిని కాపాడుకొచ్చుకుంటున్నాను. అవి కాపాడుకునేటి ఖరాబ్ అయిపోతే ఎంత బాధ అనిపిస్తాయి. సో అందుకనేసి అయితే జాగ్రత్త పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ ఎప్పుడన్నా చేయి జారిపోతే ఒక మైండ్లో నెగిటివ్ థాట్ రన్ అవుతా ఉంటుంది చూడండి, అయ్యో పడిపోతుందా అది అనే మనం నెగిటివ్ అనుకుంటే అది పాజిటివ్ అయిపోతుంది, అట్లా పగిలిపోద్ది అన్నమాట. ఆ మనుషులు కాకుండా ఓకే ఏం కాదు అనేసి అయితే ఒక్కొక్కటి చదువుకుంటూ ఉంటున్నాను. అందులో కప్స్ మెయిన్, ఎందుకంటే మా ఆయనకు నేను గిఫ్ట్ ఇచ్చా, మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడు, నేను మా ఆయనకి ఇచ్చాను. మా ఇద్దరు పిల్లలకి జనవరి 1 రోజు ఇద్దరికి ఇచ్చాను. ఇద్దరికి మా 4 ఫొటోస్ పక్కా ఉండాలి అనేసి. బట్ ఒక్కటి బాధ అనిపించింది, ఇవన్నీ చేస్తూ ఉంటే మా ఫ్రేమ్ ఒక ఫ్రేమ్ ఉంది, ఆ ఫ్రేమ్ ఒక్కటి పగిలిపోయేసరికి చాలా హట్ అనిపించింది. బట్ ఏం చేస్తాంలేండి, పోతే పోనీలే అని మళ్ళీ అనిపించింది. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా, కొంచెం పెద్ద ఫ్రేమ్ లేంచుకుందాంలే, మా ఇంటికి మా సొంత ఇంటికి పోయాక చేయించుతాంలే అనేసి అనుకున్నాను అంతే. మా ఆయన చెప్పినా కూడా అదేం లేదులే, ఫీల్ ఏం కాకులే, పోయే వాటిని మనం ఆపలేం కదా, జీవితాలే పోతున్నాయి, ఆఫ్టర్ ఆల్ ఫోటోలు ఎంతనే అనేది అన్నాడు. ఫైనల్లీ చదివేస్తా.
ఎలా ఉంది చెప్పండి. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఎలా ఉందో అలా ఉంది, బట్ కొద్దిగా కింద పేపర్లు వేసి మళ్ళీ మొత్తం తుడిచి నీట్గా అయితే పెట్టేశాను. ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేయాలి. ఇంక అసలు ఏం పని చేయలేదు, పొద్దున్న నుంచి వెళ్ళి ఇది ఒక్కటే వర్క్ పెట్టుకుంటే ఇప్పుడు అయిపోయింది. ఆల్మోస్ట్ 3 hours అవుతుంది కావచ్చు దీన్ని అన్నీ వేయడం కోసము. ఇంక ఇల్లంతా చెత్త 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 ఉంది, దీన్ని అంతా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇంకా బౌల్ వాష్ అసలు ఏమి కాలే, ఇల్లు అసలు ఏమంటే ఏం కాలేదు. సో ఫస్ట్ అయితే ఇదైతే క్లీన్ చేసేసుకున్న వాళ్ళంటే నెక్స్ట్ ఏ పైన వేసుకోవచ్చులే అన్నట్టయితే సో చేసేసాను. ఎలా ఉంది ఏదో కామెంట్ చేసేయండి అబ్బా. నాకైతే బాగుంది అనిపించింది. ఇంకా పేపర్లు వేసాను, కొంచెం డస్ట్ తక్కువ పడుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.